నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సునీల్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విధులు నిర్వహిస్తున్న వారిని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర మంత్రుల అధికారుల సమావేశం. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతిష్ట చర్యలు తీసుకోవాలన్న మంత్రి అల్ల నాని. రాజమండ్రిలో ప్రతిష్టంగా కరోనా నివారణ చర్యలు. రోడ్లపై నివసిస్తున్న సుమారు 200 మందిని హాస్టల్కు తరలించిన అధికారులు. కర్నూలు జిల్లాలో ఉన్న రాయలసీమ యూనివర్సిటీలో జిల్లా యాంత్రాంగం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. సి క్యాంపు రైతు బజార్ను వికేంద్రీకరించిన తాత్కాలిక మొబైల్ రైతు బజార్లను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ ఆఫీసులో కరోనా వైరస్ నివారణ చర్యలపై మంత్రులు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తాళ్ల నాని మాట్లాడుతూ పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి, వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో క్వారంటైన్ కేంద్రాల్లో నిధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా పాజిటివ్ బాధితులు కుటుంబీకులకు క్వారంటైన్కు తరలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యాచకులు మరియు ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారిని ఆర్టీసీ బస్సులో సాంఘిక సంక్షేమ హాస్టల్ మరియు గణేష్ హాస్టల్కి తరలించారు. అదేవిధంగా వీరికి పలు సేవా సంస్థలు దుప్పట్లు, శానిటరీ ప్రొడక్ట్స్ మరియు భోజనం ఏర్పాటు చేశారు.
ఎందుకంటే తీసుకొచ్చాం కదా. నమస్కారం అండి, మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరైతే ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారో అంటే నిరాశ్రయులు, వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరు కూడా రోడ్ల మీద ఉండకూడదు. వాళ్ళందరికీ షెల్టర్ కల్పించి మంచి వసతి సౌకర్యాలు కల్పించాలని మన సీఎం గారు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము గ్యాదర్ చేసి వాళ్ళకి సేఫ్ సైడ్గా ఉండేలాగా హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని అక్కడికి తరలించాము. వాళ్ళకి మాకు అయితే గవర్నమెంట్ ఏదైతే మెనూ ఇచ్చిందో మెనూ ప్రకారం వాళ్ళకి మంచి ఫుడ్ అందించడం జరుగుతుంది. ప్యాకెట్స్ ద్వారా వద్దు, వండి వాళ్ళకి వడ్డించమన్నారు. ఆ విధంగానే మేము చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎవరినైతే తీసుకొచ్చామో మేము ప్రతి వ్యక్తికి కూడా పేస్టు, బ్రష్ ఇవ్వడం, వాళ్ళకి ఒంటి రాసుకునే సోపులు కానీ, బట్ట ఉతుకునే సోపులు కానీ, దాంతోపాటు 2 జత మాస్కులు ఇస్తున్నాం. ఏంటంటే వాషబుల్ మాస్క్ ఒకటి యూజ్ చేస్తే ఒకటి ఇది అవ్వడానికి అని చెప్పేసి 2 మాస్కులు ఇవ్వడం అలా చేస్తున్నాము. అంతేకాకుండా ఒక వ్యక్తికి ఒక చాప్ ఇస్తున్నాము, 2 బెడ్షీట్లు తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి సి విటమిన్ గురించి, వ్యాధి నిరోధక శక్తి పెరగడం గురించి నిమ్మకాయలు ఇవ్వడం అన్నది ఇవన్నీ కూడా మేము చేస్తున్నామండి కార్పొరేషన్ తరఫు నుంచి. అలాగే మెప్మా తరఫు నుంచి కూడా మేము చేస్తున్నాము. అలాగే ఏ వ్యక్తి కూడా బయట సఫర్ అవ్వకూడదు. ఇక్కడ మెడికల్ టెస్టులు అని చెప్పేసి పోలీసు వారి సహాయం కూడా మాకుంది. వాళ్ళు కూడా సెక్యూరిటీగా ఉన్నారు, ఎటువంటి ఇది జరగకుండా. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సహాయం వాళ్ళు అందిస్తున్నారు. మా మెప్మా స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరూ కూడా 24 గంటలు కూడా మానిటరింగ్ చేసుకుంటున్నాం మేము వాళ్ళందరికీ కూడా, ఎటువంటిది ఇడిచిపెట్టకుండా. అధికారుల నుంచి కూడా మాకు మంచి స్పందన ఉంది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇప్పటి వరకు కూడా డోనర్స్ మాకు హెల్ప్ చేశారు. ఇక మీదటి నుంచి మేము వాళ్ళకి స్వయంగా అంటే వండించి పెట్టించమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం పెడుతున్నాము. మాకు మ్యాక్సిమం మేము వాళ్ళకి మంచిగా చేస్తున్నాము. మొత్తం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మాకు హెల్ప్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి షెల్టర్ కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చిందే మాకు. వాళ్ళ సహాయ సహకారాలు కూడా పూర్తిగా లభిస్తున్నాయి మాకు. వాళ్ళు కూడా అన్ని విధాలా మాకు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీస్ కూడా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి డ్యూటీలు కూడా చేస్తున్నారు. ఇక్కడ డే అండ్ నైట్ స్టాఫ్ ఉంటున్నారండి మాకు. వాళ్ళ హెల్ప్ కూడా బాగా అందించారు మాకు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సిజిఆర్ సంస్థ అధినేత పారిశ్రామికవేత్త సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జనగామపల్లె ఎమ్మెల్యే కోటసాని రామిరెడ్డి 2 లక్షలు విలువ చేసే శానిటైజర్లు, 3000 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక దూరం, స్వీయ నిర్బంధం పాటించడం అనేది కరోనాను ఎదుర్కోవచ్చని అన్నారు. అదేవిధంగా ప్రజా శ్రేయస్సు కోసం, ఆరోగ్య భద్రత కోసం మరియు జాగ్రత్తలు చర్యలు శానిటైజర్, మాస్కులు అందజేస్తున్న సూర్యనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ధర్మపురం ఆర్డీఓ మధుసూదన్ లాక్డౌన్ పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించేలా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి అలాగే కలెక్టర్ గారి నుంచి నిత్యం వెలువడే ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అండ్ ఏదైతే మెడికల్ అందరం కలిసి ఒక కోఆర్డినేషన్తో డైలీ ఒక 2 డేస్కి ఒకసారి మీటింగ్ పెట్టుకుని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని ప్రాక్టికల్గా ఇట్లా ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం కలిసి వ్యవహరిస్తామని చెప్పడం. ఏదైతే రీసెంట్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏమైతే ఉందో అది పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. దాని తర్వాత ఓన్లీ పాలు అండ్ మందులు మాత్రమే అందుబాటులో ఉండాలనే ఇన్స్ట్రక్షన్ వచ్చింది 6 గంటల వరకు. బట్ మున్సిపల్ ఏరియాస్లో వచ్చిన రీసెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమంటే పొద్దున 6 నుండి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. రూరల్లో మాత్రం ఎలాగైతే ఉందో అలా కంటిన్యూ అవుతుంది. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన ధర్మవరంలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలిగాం. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా వ్యవహరించారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో. అండ్ మనకి ఏదైతే మనం బయట పరిసరాలు చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా వార్డ్ వైజ్ టీంలు వేసి వాలంటీర్స్ కానివ్వండి, ఇంకా తర్వాత శానిటైజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పెట్టి సూపర్వైజింగ్ చేయించి వార్డులన్నీ కూడా ప్రతి వార్డుని కూడా వార్డుని క్లీన్ చేయించి ప్రతి వీధి కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా శానిటైజింగ్ చేయించి
అండ్ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ని బయట నుంచి కూడా తెప్పించి చేశారు మన మున్సిపల్ కమిషనర్ గారు. చాలా యాక్టివ్గా ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, ఇవన్నీ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా దగ్గర మా తహసీల్దార్స్ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫేర్ ప్రైస్ షాప్స్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఇంప్లిమెంటేషన్లో ముందుకు తీసుకురావడం మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో వెరీ గుడ్ జాబ్. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మనకి విషయం ఏంటంటే ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చిన్నారు, అంటే జమాత్కి వెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చేసారు. మన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వచ్చారు అనే విషయం ఉంది. వీటిపైన కూడా మనకు జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి త్రూ గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ లిస్టులు మాకు కమ్యూనికేట్ చేశారు. ఏదైతే ఉందో ఎవరైతే మనకి 7 మంది ఈ నెల 15, 16, 17 ఢిల్లీలో అటెండ్ అయ్యి వచ్చారు జనానికి, వాళ్ళు భద్రపల్లిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం తీసుకెళ్ళి జేసీ గారి ఇన్స్ట్రక్షన్స్ పైన టీటీడీసీలో మనం అందరినీ వాళ్ళు చేర్పించడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా కండిషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏర్పాటు చేశాను సార్ క్వారంటైన్స్ అంటే మన ధర్మవరంలో కూడా ధర్మవరం నియోజకవర్గానికి 400 బెడ్లు శాంక్షన్ 400 బెడ్లతో ఉన్న క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానికి అనుగుణంగానే మనం పాలిటెక్నిక్ కాలేజ్ ఓల్డ్ అండ్ న్యూ బ్లాక్స్ రెండు కలిపి ఒక 200 మందిని అక్కడ అకామిడేట్ చేయొచ్చు. వాటిలో మనం బెడ్లు, కాట్లు అన్నీ కూడా వేసి ఏర్పాటు చేశాము. అది కూడా రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా 200 కూడా మనం గవర్నమెంట్ మోడల్ స్కూల్ అండ్ డిగ్రీ కాలేజ్ రెండు కలిపి ఇంకొక 200 అక్కడ అకామిడేట్ చేస్తున్నాము. ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి 400 బెడ్లు ఉండబోతున్నాయి. అండ్ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మన ధర్మవరం డివిజన్లో భాగమై ఉందో అక్కడ ఒక 200 బెడ్లు హంపాపురంలో పెడుతున్నాం రాప్తాడులో. సో ఇలా మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో వాటికి అనుగుణంగా క్వారంటైన్ సెంటర్స్ని కూడా రెడీ చేసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైసీపీ మహిళా కార్యకర్త జంగంపూడి విజయలక్ష్మి గ్లౌజెస్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల, అధికారుల నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తుంది. హైదరాబాద్ నుండి సొంత గ్రామానికి వెళ్లిన ఓ కుటుంబంలో 9 సంవత్సరాల బాలుడు జ్వరంతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడికి జ్వరం, జలుబు ఉండడంతో కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో బాలుడికి చికిత్స చేయడానికి తిరస్కరించారు. గుంటూరు లేదా తెనాలి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటూ నిరాకరించడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు అందుబాటులో లేని, అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. గుంటూరు ఆసుపత్రికి ఎలా తరలించాలంటూ బాధితులు ఆసుపత్రి ఆవరణలో బాలుడిని పడుకోబెట్టి ఆవేదనకు గురయ్యారు. మీరు 3 రోజులు డాక్టర్ వచ్చారు, డాక్టర్ బిల్లు ఇచ్చారు కానీ తగ్గలేదు. మళ్ళీ జబ్బు స్టార్ట్ అయింది. డాక్టర్ గారు డౌట్ చెప్పారు. సో మీరు డాక్టర్ గారు మాట ఇదాలనుకుంటే మీరు వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయండి. తర్వాత ఆలోచిద్దాం. అది మీరు వెళ్ళి చేయించుకుంటారు. డాక్టర్ గారి ఒపీనియన్ అమ్మా. చూశారు కదా అమ్మా, 3 రోజులు వాడాము, హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఏంటి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, డాక్టర్ తప్పేమన్నా ఉందా? వీళ్ళు వచ్చి డాక్టర్ మేము వచ్చాను కాదండి, మీరు ఆలోచించండి. తను జీజీహెచ్కి వచ్చిన పేషెంట్ ఇక్కడ మన వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఆమె వాళ్ళ మీద కూర్చుంది. చెప్తామా త్రూ ఎంఆర్ఓని పిలిచి లేదా ఇక్కడ మన మెడికల్ వాళ్ళ ద్వారా అర్థం చేసుకోండి. మీ కేసు ఆయన తప్పు చెప్పాం, అడగండి. చెప్పండి. ఆమె మీ ముందే చెప్పింది చక్రపాణి గారు బయట ఉన్నారు, మీ ముందే చెప్పింది మమ్మల్ని మేము బయటికి వెళ్ళి నిలబడ్డాము, మాకేమీ తెలియట్లేదండి, మేము బయటికి వెళ్ళి నిలబడ్డాము చెప్పింది కదా. చేస్తే మేము చక్కదారి పిలిపించి చక్కదారి అప్పు చెప్పాం కేసు. మా బాధ్యత అంతవరకు కరెక్ట్గా జరిగింది సార్. గుంటూరు జిల్లాలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కాజ్ ప్రార్థనలకు హాజరైన ముస్లింలను క్వారంటైన్ నిమిత్తం గుంటూరు కటూరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్ వసతులు సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. పరిస్థితి ఎవరు ఆలోచించట్లేదు. మేము స్నానాలు చేసి 8 రోజులైంది. మాకు పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు. ఇంటి దగ్గర చూస్తే హరాస్మెంట్ చేసి వస్తున్నారు. పోలీసు మీద పోలీసులు వచ్చేస్తున్నారు. ఏం దొంగతనం చేశామో ఏం చేశామేమో, ఎందుకు మనకి ఇంత చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ సరిగా లేదు, కొద్దిగా తింటున్నాం. మేము ఇలా చేసేస్తే ఇక్కడే సూసైడ్ చేసి చచ్చిపోతాం మేము. ఇక్కడ ఇవాళ మాకు తెలియకపోతే ఇవాళ చచ్చిపోతాం మేము. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? స్నానం చేసి మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఇక్కడ 3 రోజులైంది. అక్కడ ఏమో 5 రోజులు ఉన్నాం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కాటూరి హాస్పిటల్లో ఉన్నాం మేము. ఏ ఊరు? అది గుంటూరు. ఈ కాటూరి మెడికల్ గుంటూరులో ఉండారా? ఉన్నాం. బోలో మళ్ళీ ఏంది ఇప్పుడు మన పరిస్థితి? ఇప్పుడు తేల్చాలి మేము. 10 నిమిషాలు 1 గంట మాకు తేల్చాలి. ఇక్కడ నుంచి మాకు పంపించేయాలి. అది ఏదైనా చూసుకుంటాం మేము బాగా. అది మాకు స్కానింగ్ చేసి కూడా 3 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా దానికి సంబంధించలేదు. ఎమ్మెల్యే గారు వస్తే 1 రోజు వచ్చే 2 రోజులు పంపించేశారు. అంటే ఎమ్మెల్యేకు ఉన్న విలువ ప్రజలకి లేదా? ఎమ్మెల్యే అటు నుంచి వచ్చాడు, ప్రజలు వేస్తేనే ఓట్లు వచ్చింది. మా పరిస్థితి ఏమిటి ఇప్పుడు? మీరు ఎమర్జెన్సీగా మాకు రిప్లై ఇవ్వాలి. మాకు పిల్లలు చిన్న పిల్లలండి, రోజు సంపాదించుకునే కానీ వాళ్ళకు కూడదు. అంటే పస్తులు కూడా ఉంటున్నారు వాళ్ళు. 8 రోజులు స్నానం చేసి 8 రోజులు వాసన వస్తుంది మాకు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లాక్డౌన్ నేపథ్యంలో జైన్ సేవా సమితి ప్రెసిడెంట్ విక్రయ్ సింగ్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, వైద్య శాఖ సిబ్బందికి మరియు మీడియా సిబ్బందికి 1000 దుప్పట్లు, 1000 టవాళ్ళు, 10,000 మాస్కులు, 10,000 హ్యాండ్ గ్లౌజులు, 1000 కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. గత వారం రోజుల నుంచి కరోనా వైరస్ మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీగా జైన్ సేవా సమితి గత వారం రోజుల నుంచి ఇప్పటివరకు నియర్లీ 5,000 శానిటైజర్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే 3,000 కల్జోడు పంచిపెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నర్సింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే క్వారంటైన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరికీ పంచడం జరిగింది. అలాగే నిన్న 250 ప్లేట్లు ఇవ్వడం జరిగింది. అలాగే గ్లాసులు పంచిపెట్టడం జరిగింది. అలా కాకుండా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి అలాగా ఈ దుప్పట్లు టవల్స్ కావాలంటే ఇవాళ 550 టవల్స్, 550 దుప్పట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా 500 కావాలంటే అది కూడా మేము రేపు ఏర్పాటు చేస్తున్నాం. అలా కాకుండా ఇప్పటివరకు ఒక 30,000 మందికి హోమియోపతి మందులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అందరికీ చూస్తున్నాం. ఎంత చెప్పినా, ఎంత అనౌన్స్మెంట్ చేసినా ఇప్పుడు రోడ్డు మీద జనం వస్తున్నారు. ఇది చాలా రాంగు. ఎందుకంటే కరోనాకి ఏం మందు లేదు, ఒకటే ఇంట్లో ఉన్న ఒకటే మందు. దీని సర్కిల్ని ఆఫ్ చేయాలంటే, దీన్ని ఆఫ్ చేయాలంటే ఒకటే మార్గం, అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి. సో ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి, అందరూ ఇంట్లో ఉండండి, ఇది ఒకటే మార్గం. అనంతపురం జిల్లా న్యూటౌన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో మొత్తం 200 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గోపాల్ నరసింహ, వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, ఆంజనేయులు, సురేష్, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు. మా సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము సేవా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటాము. ఇప్పుడు బీదలకి ఎక్కడ కూడా అన్నం కానీ వాటర్ కానీ సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని ఇంటి నుంచి బయటకు పంపించి అత్తింటి వారు ఇంటికి తాళాలు వేసుకున్న ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 4 రోజుల క్రితం గోడి వెంకటలక్ష్మి అనే మహిళ భర్త మృతి చెందడంతో దీంతో అత్తింటి 4 రోజులు గడిచిన తర్వాత వెంకటలక్ష్మి గడప బయటకు వెళ్ళి రావాలని ఆమెను గడప బయటకు పంపారు. వెంకటలక్ష్మి బయటకు వెళ్ళిన వెంటనే ఇంటికి తాళాలు వేసి ఆమెను బయటకు గెంటేశారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలో తోచక ఆమె గ్రామ సచివాలయంలో డైల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. నా పేరు గోడి వెంకటలక్ష్మి అండి. మా ఆయన గారి పేరు గోడి గారు ఉన్నారు. నాకు 4 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందండి. 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. అనుకోకుండా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను అండి కొన్నాళ్ళు.
పొద్దుట అమ్మాళ్ళ ఇంటికి 6:30కి వెళ్ళానండి. మళ్ళీ వెంటనే తొందరగా 1 గంటలో తిరిగి వచ్చేసానండి. తిరిగి వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళందరూ, మా మామగారు, మా అత్తగారు వీళ్ళందరూ నేను ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చేసాను, ఈ కరోనా ఉందేమో, ఇంట్లోకి రావద్దు, నువ్వు వెళ్ళిపో, బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి గేట్ కాల్ ఇలాగే బయటకు వచ్చుకున్నానండి. నేను దయచేసి నాకు న్యాయం చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వరి కోత మిషన్లు కిరాయి నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. జిల్లాలో వరి కోత సమస్యలపై ఆయన స్థానిక అన్నే భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోత సమస్యలపై ఆయన స్థానిక అన్నే భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయని, కరోనా వైరస్ విపత్తు వలన వరి కోతలు జరుపుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కోత మిషన్లు కొరత ఉందనే కారణంగా మిషన్లు యజమానులు అధిక కిరాయిలు విధిస్తున్నారని, ఈ సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్కు లేఖ రాసినట్లు తెలిపారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. జిల్లాలో వరి కోతలు ప్రారంభమవుతూ ఉన్నాయి. రబీ పంటకు సంబంధించి 4,60,000 ఎకరాల పైగా సాగైంది. ఇప్పుడు అంతా కూడా వరి కోతలకు వచ్చింది. దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, తాడేపల్లిగూడు, చాగల్లు, పెంటపాడు, అలాగే డెల్టాలో అనేక మండలాల్లో కోతకు వచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు వరి కోత సంబంధించిన మిషన్లు కొరతగా ఉండటంతో ఇవాళ మిషన్ల కోతల సంబంధించి ఏవైతే మిషన్ కోత కిరాయిలు ఉన్నాయో ఆ కిరాయిల్ని పెంచేస్తున్న పరిస్థితి ఉన్నది. 1,800 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు తీసుకునే కిరాయిలు కాస్త ఇవాళ 2,500 నుంచి 2,800 వరకు తీసుకుంటామని చెప్పేసి మిషన్ కోత మిషన్ల యజమానులు చెప్తా ఉన్నారు. అంటే వరి కోత మిషన్లు ఈ కిరాయిలు పెంచేయడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎకరానికి ఇవాళ 1.5-2 పైనే ఇవాళ వరి కోత సమయం పడుతుంది. ఆ సమయానికి గంటకి 2,500 నుంచి 2,800 తీసుకోవడం వల్ల రైతుల యొక్క ఎకరానికి కోతలకి ధరలు పెరిగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు ఏమో దిగుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు ఇబ్బంది పడతా ఉంటే వరి కోత మిషన్ల కిరాయిలు పెంచేయడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఈ రోజున కరోనా విపత్తు నేపథ్యంలో వరి కోత మిషన్ల కొరత సాగు చూపించి ఇవాళ మిషన్ల కిరాయిలు పెంచేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే వరి కోత మిషన్లు ఉన్నాయో ఆ వరి కోత మిషన్ల యజమానులతోటి మండల స్థాయిలో అధికారులు చర్చించి కనీసం గంటకి 2,000 రూపాయలు మించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి అలాగే వ్యవసాయ శాఖ జేడీ గారికి రైతు సంఘం తరపున ఒక లేఖ రాయడం కూడా జరిగింది. కాబట్టి దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారుల వైపు నుంచి మెసేజ్ కూడా వాట్సాప్ ద్వారా చెప్పారు. కాబట్టి ఎక్కడైనా సరే వరి కోత మిషన్ల యజమానులు అధిక ధరలు తీసుకుంటే కనుక సంబంధిత అధికారులు కూడా మండల స్థాయిలో తహసీల్దార్కి, వ్యవసాయ శాఖ ఏవో గారికి కూడా రైతులు కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరపున రైతులకి విజ్ఞప్తి చేస్తాను. అట్లా ఈ రోజు నుంచి కొనుగోలు కేంద్రాలని కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటన చేశారు. అయితే ఇవాళ కరోనా విపత్తు వల్ల ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ బయటికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ప్రతి గ్రామంలోనే ఆ గ్రామంలోనే వరి కోత ఏదైతే కొనుగోలు కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రం ఉందో ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం 300 కొనుగోలు కేంద్రాల వరకు తెలుస్తామని చెప్పారు. కానీ ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చర్యలు ఉండాలి. అట్లాగే ఆ గ్రామంలో ఉన్న స్కూల్ బిల్డింగ్లోనో లేదా సొసైటీ గోడౌన్లోనో కమ్యూనిటీ హాల్లోనో పంటను ఉంచుకునే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అయితే గోను సంచులు ఇట్లాంటివన్నీ కూడా రైతులకు అందుబాటులో, కొనుగోలు కేంద్రం దగ్గర రైతులకు అందుబాటులో ఉంచాలి. అయితే ఈరోజు కొనుగోలు కేంద్రం దగ్గరకో లేదా కొన్న ధాన్యాన్ని రైస్ మిల్కి తరలించమని చెప్పేసి రైతులకి చెప్తే కనుక మళ్ళీ అక్కడ రైతులు గుమ్మిగూడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల కళ్ళ వద్దకే వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ధాన్యం కొనుగోలు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని తక్షణమే పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలి. అట్లాగే వరి కోత మిషన్లకు సంబంధించిన ఎక్కడైనా సమస్య వస్తే ఆ సమస్య కూడా వెంటనే అధికారులు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుభలేఖ కృష్ణా బెంగుళూరు బేకరీ వారు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి బేకరీ ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ కరోనా వైరస్ని అందరూ కంపల్సరీగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ
స్వతంత్ర సంస్థలు మీడియా వారు ముఖ్యంగా పోలీసు వారు చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తూ వ్యాపించకుండా చూస్తున్నారు. కాబట్టి వారికి మా వంతు మా దేవీచ వర్తక సంఘం తరఫున మేము అందరికీ మధ్యాహ్నం టైంలో ఎండలో పానీయాలు ఇస్తుండగా దేవీచ వర్తకులు చాలామంది ముందుకొచ్చి స్పాన్సర్లు చేస్తూ మజ్జిగలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నిమ్మకాయ సోడాలు, ఇలాగ టీలు చాలా రకాలుగా మాకు సపోర్ట్ ఇస్తున్న దేవీచ వర్తకులందరికీ మా ధన్యవాదాలు. ఇదే రకంగా మనం అందరూ నియమ నిబంధనలన్నీ పాటిస్తూ తప్పకుండా ఈ కరోనా వైరస్ని ప్రబలించకుండా తరిమి కొట్టే ప్రయత్నంలో మనం అందరూ ముందున్నామని గర్వంగా చెప్పుకుంటూ నమస్కరించుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. విధులు నిర్వహిస్తున్న వారిని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర మంత్రుల అధికారుల సమావేశం. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతిష్ట చర్యలు తీసుకోవాలన్న మంత్రి అల్లనాని. రాజమండ్రిలో ప్రతిష్టంగా కరోనా నివారణ చర్యలు. రోడ్లపై నివసిస్తున్న సుమారు 200 మందిని హాస్టల్కు తరలించిన అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.